ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మళ్లీ ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి గ్రామంలోకి 12 ఏనుగుల గుంపు ప్రవేశించింది. నాటు వేసిన పొలాలు, విద్యుత్ మోటార్లను గజరాజులు ధ్వంసం చేశాయి. ఎల్లంపల్లి, కొండ్రెడ్డి, కండ్రిగ గ్రామాల్లో పంట పొలాలు, మోటార్లు ధ్వంసమైనట్లు రైతులు తెలిపారు. గత వారం పక్క గ్రామమైన బి కొంగరవారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరిని గజరాజులు తొక్కి చంపాయి. తరచూ ఏనుగుల గుంపు గ్రామాల్లోకి రావడంతో రైతులు, కూలీలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధీర్, గజరాజుల గుంపు గ్రామాల్లోకి ప్రవేశించి పంట పొలాలు, మోటార్లు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే చాలా పలుమార్లు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దట్టమైన అటవీ ప్రాంతం నుండి పంట పొలాల వరకు ఏనుగులు విహారం చేస్తూ చేతికొచ్చిన పంటను కూడా నాశనం చేసే పరిస్థితి చూసాము. ఇటీవల కొంగారెడ్డిపల్లికి చెందినటువంటి తెలుగుదేశం నాయకుడు రాకేష్ చౌదరిని కూడా తొక్కి మరీ చంపినటువంటి వార్త కూడా మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి, కొండ్రెడ్డి, కండ్రిగ గ్రామంలోకి రాత్రి పంట పొలాల్లోకి ఈ యొక్క ఏనుగుల గుంపు విహారం చేసి పంట పొలాలంతా కూడా నాశనం చేసి అక్కడ ఉన్నటువంటి మోటార్లని కూడా ధ్వంసం చేశాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో దాదాపు 12 ఏనుగుల ఈ గుంపు ఉంది. ఇప్పటికే పడమర ప్రాంతంలో ఉన్నటువంటి వీకోట, పలంనేరు ఈ ప్రాంతాల మీదుగా తిరుగుతున్నటువంటి ఏనుగుల గుంపు ఎటు వెళ్ళాలో తోచక అటు నీటి కోసం, ఆహారం కోసం రోడ్లలో వస్తుంది. గత 4 రోజుల క్రితం తీసుకున్నట్లయితే తిరుమల 7వ మైలు వద్ద కూడా ఈ యొక్క ఏనుగుల గుంపు సంచరించినట్టు కూడా మనం విజువల్ చూసాము. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి చంద్రగిరి నియోజకవర్గానికి తిరిగి ఈ యొక్క అటవీ ప్రాంతం నుండి కొండల భాగంలో కిందకి చేరుకుని ఈ యొక్క అటవీ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గ్రామాల్లోకి చొరబడి ఉన్నటువంటి పంటలన్నీ కూడా నాశనం చేసే పరిస్థితి. నేపథ్యంలో రైతులంతా కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిద్రపోయేటువంటి పరిస్థితి ఉంది. అలాగే అప్పు చేసుకుని పంటలు పండించిన తర్వాత చేతికి కోతకొచ్చిన తర్వాత ఇవన్నీ నాశనం చేయడంతో బోర్న వినిపిస్తున్న పరిస్థితి. ఇకనైనా కూడా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఈ యొక్క ఏనుగుల గుంపు, అలాగే వన్యప్రాణులకు సంబంధించి ఇవన్నీ కూడా బయటికి రాకుండా, గ్రామాల్లోకి చొరబడకుండా దానికి తగు సోలార్ పెన్షన్లు ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సోనియా, థ్యాంక్ యూ సుధీర్. కొండ్రెడ్డి గ్రామ పంచాయతీలోని దోరుముడి గ్రామంలో ఈ మోహన్ రెడ్డి నేను. మాకు ఏనుగులు పెడితే ఎక్కువైపోయినది. పంట నష్టం చాలా జరుగుతూ ఉంది. మామిడి తోట అయితే కానీ, అరటి చెట్లు అయితేనే కానీ, గ్యాస్ గిట్ అయితే కానీ ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రతి ఒక్క నెలకోసారి జరుగుతుంది. ఇంత మునిపే మేము అటవీ శాఖ అధికారులకు మేము అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మాకేం స్పందించి మాకేమి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. దయచేసి మాకు ఏదైనా చూసి అనుగ్రహించండి. నమస్కారం సార్, మాది కొండ్రెడ్డి గారి పంచాయతీ. మా గ్రామంలో నెలకు 1-2 సార్లు వచ్చి చేస్తుండే పంటల్ని ధ్వంసం చేసుకుంటా పొడుస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఫలితం ఇదే చేస్తున్నాయి. అంతకు మించి తప్పు పంటను కాపాడుకునేదానికి రాత్రికి వచ్చేదానికి భయం. రాత్రుల్లో మెగాలు, అడవి పందులు, ఆ అడవి పందులు కావులు కాసుకుంటున్నాం. దానికి కావులు కాసుకునేదానికి భయం. ఇవి తొక్కిందంతా తొక్కేసి పొడుస్తూ ఉంటే మిగతాది ఎంతో కొంచెం గొప్ప జారిపిండే దానికి కావులు కాసుకునేదానికి రేయొచ్చేదానికి భయం. అందుకు ఇంతకుముందు ఇదే మాదిరి ఘోరంగా తొక్కేస్తే అప్లై చేసుకున్నాం. దాని గురించి కూడా ఏమీ మాకు అందలేదు. ఇప్పుడైనా మీరు కనుకరిచ్చి ఈ చేసిండే పంటలు మీరే చూడండి, ఇది నాశనం చేస్తున్నాయి.
రాత్రిలో రావాలంటే భయము, తరవాలంటే ఒకరినిద్దరిని చంపేసి కూడా ఉన్నాయి. అందువల్ల చాలా నష్టపడి పడుతున్నాము. అందుకు గ్రామంలో దయచేసి గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా చర్య తీసుకొని ఈ ఏనుగులని సంరక్షించేట్టుగా మీరు గట్టి చర్య తీసుకొని మా రైతులను ఇక